వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను మీ మధు. కరోనా మూడంటే మూడే అక్షరాలు, కానీ ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడంటే కరోనా పేరు వింటే జనాలు పెద్దగా భయపడడం లేదు. కరోనా కదా అని వదిలేస్తున్నారు. కానీ 2020లో మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. కరోనా ఒక టెర్రరిస్ట్ అటాక్ కన్నా భయంకరమైన సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. ఎక్కడ పట్టినా శివాలే, ఎక్కడ చూసినా చావు కేకలే. సొంత వ్యక్తి చచ్చిపోయినా సరే తాకడానికి భయపడిపోయేవారు జనాలు. కరోనా అంత అల్లకల్లోలం సృష్టించింది. అయితే కరోనా తెచ్చిన ఫినాన్షియల్ ఇబ్బందుల నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్. అయితే సంవత్సరానికి ఒకసారి కరోనా చుట్టం చూపులా వస్తుంది. ఏదో అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చిన కూతురులాగా సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతుంది. ఈ కరోనా అంటూ కుర్రాళ్ళు వ్యంగ్యంగా కూడా కౌంటర్స్ వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదులే అనుకునే మూమెంట్ లోనే కరోనా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది అని ఒకటి కాదు రెండు కాదు కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అన్ని న్యూస్ ఛానల్లో కూడా ఇదే టాపిక్ అయిపోయింది. మరి ముఖ్యంగా 2-3 రోజులుగా అంతర్జాతీయ మీడియాలో కూడా కరోనా గురించి ఎలాంటి వార్తలు వింటున్నామో అందరం చూస్తూనే ఉన్నాం. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న మూమెంట్ లో గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనూ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ జనాలకు అర్థం కానిది ఏంటంటే, కరోనా సంవత్సరానికి ఒకసారి ఎలా వచ్చిపోతుంది, అసలు కరోనా కేసులు ఇండియాలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి, ఇన్ని కేసులు వెలుగులోకి ఎలా వచ్చాయి, కొత్త కొత్త వేరియంట్ల పేరుతో కరోనా మళ్ళీ వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు దీని వెనుక ఏమన్నా బాల్ స్కెచ్ ఉందా అన్న కోణంలో కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే కొత్త కొత్త వేరియంట్ల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి కొందరు మెడికల్ మాఫియా టీం ప్రయత్నిస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కరోనా అంటే సాధారణ జలుబు దగ్గు అనుకునే జనాలు ఎంతో మంది ఉన్నారు. అయితే వాటికి ఉపయోగించే మందులతో ఇది తగ్గిపోతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం అని డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే కరోనా వస్తే ఏదో జరిగిపోతుందన్న భయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయటపడుతుంది. అయితే కొన్ని మెడికల్ మాఫియా మాత్రం కరోనా వస్తే ఖతం అనే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి కరోనా మళ్ళీ వచ్చిందంటూ ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతూ మెడికల్ మాఫియా విచ్చలవిడిగా డబ్బులు కూడా పెట్టుకుంటుందని, కరోనా పేరుతో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, మాస్కులు, శానిటైజర్లు ఎక్కువగా అమ్ముడుపోయేలా చేసుకుంటుందని, కరోనా వచ్చినా రాకపోయినా సరే కరోనా వచ్చింది అంటూ ప్రచారం చేసి కొందరు మెడికల్ మాఫియా టీం విచ్చలవిడిగా డబ్బులు గుంజేస్తున్నారంటూ కామన్ పీపుల్స్ మండిపడుతున్నారు. కరోనా అనే ప్రచారాన్ని మొదట చేసింది చైనా, ఆ తర్వాత ప్రపంచ దేశాలు దానికి అలవాటు పడిపోయారు. కరోనా పేరుతో ప్రజలను భయపెట్టే జనాలు కొందరైతే కరోనా రాకపోయినా వచ్చిందంటూ వేలకు వేల డబ్బులు గుంజుతూ మాస్కుల దగ్గర నుంచి వ్యాక్సిన్ల వరకు పూర్తిగా మాఫియాగా మార్చేసింది మెడికల్ టీం. ఇక నార్మల్ జలుబు వచ్చినా సరే కరోనా వచ్చిందేమో అంటూ 10 రకాల టెస్టులు చేయించి డబ్బులు గుంజే డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక ప్రజలను దోపిడీ చేయడానికి ఇది ఒక రూట్ గా మార్చేసుకుంది మెడికల్ టీం అంటూ జనాలు బాగా ఫైర్ అవుతున్నారు. అయితే కరోనాని అంత తక్కువ అంచనా వేయక్కర్లేదని, జాగ్రత్తలు పాటించకపోయినా కొంచెం నిర్లక్ష్యం చేసినా కరోనా మళ్ళీ తిరగబడి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందంటూ WHO వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. అసలు కరోనా సంవత్సరానికి ఒకసారి ఎక్కడి నుంచి వస్తుంది, కేసులు ఎక్కడి నుంచి పెరిగిపోతున్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా రాకుండా అడ్డుకట్ట వేయలేకపోతున్నాం ఎందుకు అనే విధంగా కూడా కామన్ పీపుల్స్ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మాత్రం మాకు కరోనా రాకపోతే చాలు అంటూ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు. ఇందుకు మీరేమంటారు? కరోనా అనేది ఒక పుకారేనా, ఇది కేవలం డ్రగ్ మాఫియా వాళ్ళు యూజ్ చేసుకుంటున్న పుకారేనా, లేకపోతే నిజంగానే కరోనా ఉందా? అసలు సంవత్సరానికి ఒకసారి కరోనా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి? మీరు కూడా ఇవన్నీ గమనించారా? మీకు కూడా ఇలాంటి అభిప్రాయం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.